గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సెకండ్ సెమీస్ బిట్వీన్ GNT Caps వర్సెస్ వింటేజ్ క్రికెటర్స్ టాస్ జరగబోతుంది. టాస్ ఓన్ బై వింటేజ్ క్రికెటర్స్. టాస్ గెలిచారు, ఇంకా చెప్పలేదు. డెసిషన్ టీంని అడిగేసి రావాలి, ముందు మాట్లాడుకోరు. GNT Caps బ్యాటింగ్ ఆడుతున్నారు. DLP వర్మ, సలీం ఓపెనింగ్. ఫస్ట్ బాల్ కాల్లోకి, ఫస్ట్ బాల్ 4. సెకండ్ బాల్ కూడా బౌండరీ. ఇట్స్ 4. వరుసగా 3 టాస్లు. నాలుగు. ఓకే. బాగా సాగుతుంది. టూ ఓవర్స్ కంప్లీట్ అండి. వికెట్స్ ఏం పడలేదు. వర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. వెంకీ అన్న మంచి వేరియేషన్స్తో స్లోవర్ బాల్స్ వేస్తున్నాడు. సెకండ్ బాల్ అండి. వెంకయ్య వర్మ మంచి పవర్తో కొట్టాడు. అక్కడ 2D వచ్చే అవకాశం. 2D వచ్చిందండి. రెండో బాల్ మంచి చక్కనగా వర్మ బ్రో మంచిగా కొడుతున్నాడు. మంచి పవర్ ఉపయోగించి కొడుతున్నాడు ప్రతి షాట్ని. థర్డ్ బాల్ అండి. మంచి ఫుల్ టాస్. అక్కడ లాంగ్ ఆఫ్లో శామియాన్ ఉన్నాడు. సెకండ్ ఓవర్, ఫోర్త్ బాల్. ఇంకో క్యాచ్ మిస్ అండి. సీను అన్న క్యాచ్ మిస్ చేశాడు. సీను అన్న ఫ్రంట్, అదే సీనన్న జస్ట్ మిస్ అండి. క్యాచ్ మిస్ అయింది. తర్వాత వర్మ మంచిగా సింగిల్ తీసుకున్నాడు.
మంచిగా సింగిల్ తీసుకున్నాడు వర్మ అన్న. స్ట్రైక్లోకి సల్మాన్. లాస్ట్ బాల్ అండి వెంకీ అన్న ఓవర్లో. మంచిగా బాల్ అండి ఫుల్ టాస్. ఇక్కడ శామియాన్ ఉన్నాడు లాంగ్ ఆఫ్లో, కానీ అది 4 రీచ్ అయిపోయింది. 3 overs కంప్లీటెడ్, 29, 0 wickets. 3 overs కంప్లీటెడ్ అండి. 4th over స్టార్ట్ అయింది. వర్మ అన్నకి బైనర్ వచ్చారండి కొత్తగా. అన్న లైఫ్ వచ్చింది వర్మ అన్నకి. ఆ లైఫ్ని ఎంత దూరం తీసుకెళ్తాడో చూడాలి మనం. చూద్దాం ఏం జరుగుతుందో అండి. ఫస్ట్ బాల్ గ్యాప్లో అండి, ఆఫ్ సైడ్. అక్కడ ఫీల్డర్ ఉన్నారు వెంకీ అన్న, సతీష్ అన్న. సల్మాన్ అన్న స్ట్రైక్లోకి. చూడాలి సల్మాన్ అన్న ఆయన చేస్తాడో లేదో. మంచి షాట్స్ ఆడతాడు అన్న. మళ్ళీ ఫుల్ టాస్ అండి. ఇక్కడ శామియాన్ ఉన్నాడు. శామియాన్ శామియాన్ మంచి ఫీల్డింగ్ అండి అక్కడ లాంగ్ ఆఫ్లో. 2 runs వచ్చాయి. రివర్స్ స్వీప్ అండి. అక్కడ మంచి ఫీల్డింగ్ చేశారన్న సీను అన్న, శ్రీకాంత్ అన్న, సారీ పేర్లు తెలియదు. నెంబర్ చెప్పు. ఓకే నీ నెంబర్కే వేసానా? ఓకే సరే. ఎంత అయింది? ఓకేరా. మంచిగా అండి గ్యాప్లో ఇక్కడ ఫీల్డర్ మధ్యలో నుంచి బాల్ ఉందండి. ఇక్కడ శామి అన్న పరిగిస్తున్నాడు ఒకవైపు నుంచి. చూడాలి ఈ బాల్ ఏమవుతుందో. 2D వచ్చిందండి ఈ బాల్ కూడా. మంచి ఇన్నోవేటివ్ షాట్ అండి. ఖచ్చితంగా అది డిసైడ్ 4 అండి. అది లైన్ మీద చెప్పాడు. డిసైడ్ 4 అండి. అది మంచి షాట్ ఆడాడు. మళ్ళీ అండి మళ్ళీ ఫుల్ టాస్. ఇది కూడా 4 పోయిందండి ఈ ఓవర్. 4 overs కంప్లీటెడ్, 42 runs, 0 wicket లాస్. క్యాచ్ వచ్చింది కానీ సీను అన్న మిస్ చేశాడు. వర్మ దగ్గర నుంచి మంచి షాట్ అండి గ్యాప్లో, ఆఫ్ సైడ్. ఖచ్చితంగా అది 4 పోద్దండి. మంచి షాట్ ఆడాడు అన్న వర్మ అన్న. ఆఫ్ తుక్కు అయినా బాల్ పడింది అనుకో ఆపమంట. ఎంత పడితే ఆడేస్తాడు. కొట్టిస్తే కష్టం, బాగా బౌలింగ్ ఉంది. మంచి బాల్ అండి వెంకటేశ్వర ద్వారా. డాట్ బాల్ ద్వారా వెంకటేశ్వర మంచి బాల్ వేశారండి. బ్యాట్స్మెన్ ట్రై చేసాడు కొట్టాలని, మిస్ అయింది బాల్. చూడాలి. సేమ్ బాల్ అండి. బ్యాట్స్మెన్ కొంచెం బీట్ అయ్యాడు. చూడాలి ఓవర్లో ఏమైనా చెప్పచ్చు. నాకు తెచ్చాను. ఇన్నోవేటివ్ షాట్ అండి. డిసైడ్ 4 అండి. మంచి బ్యాటింగ్ వర్మ అన్న ద్వారా. డిసైడ్ 4 అండి. ఇది మంచి షాట్ ఆడాడు వర్మ అన్న. చూడాలి నెక్స్ట్ బాల్ ఎలా ఆడతాడు అన్న. మంచి షాట్ అండి. ఫీల్డర్ లాంగ్ ఆఫ్లో మంచిగా సింగిల్ తీసుకున్నాడు. ఓవర్ కంప్లీటెడ్, 5 overs 51. 5 overs 51, 0 wicket లాస్. లాస్ట్ ఓవర్ అండి పవర్ ప్లే. ఈ ఓవర్ ఎలా చేస్తారు చూడాలి. బాలాజీ అన్న బౌలింగ్ వేస్తున్నాడు. స్ట్రైక్లోకి వర్మ అన్న. చూడాలి ఓవర్లో ఏమైనా. ఆషిక్ ఇక్కడ
ఆషిక్ వచ్చాడా? ఆషిక్ ఆ టీంకి వెన్నముక్క అండి. చూడాలి ఈరోజు. నాయన నాకు ఎన్ని చెప్పినప్పుడు భయంగా ఉంటుంది. బాలాజీ అన్న అండి 3 ఓవర్ వేయడానికి వచ్చాడు గ్రీస్లోకి. మంచి ఫస్ట్ బాలే అండి. డిసైడ్ 4 ఇది డిసైడ్ 4 అండి. ఇది డిసైడ్ 4 అండి. ఇది మంచి షాట్ అండి వర్మ అన్న ద్వారా. దూసుకుపోతున్న డిఎల్పి వర్మ దూసుకుపో. ఓవర్లో ఈ బాల్ కూడా నాకు తెలిసి 4 or 6 ట్రై చేస్తాడు, కానీ మిస్ఫైర్ అయింది. షాట్ మిస్ఫైర్ అయింది. లేకపోయింటే ఇది కూడా ఒక షార్ట్ ట్రై ఖచ్చితంగా అండి. ఈ బాల్ సింగిల్ 4 చూస్తున్నాడు కొట్టాలని, కానీ ఆఫ్ సైడ్ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. కానీ ఇక్కడ డైరెక్ట్ హిట్ అండి. జస్ట్ మిస్ అండి. డైరెక్ట్ హిట్ లేకపోయింటే ఖచ్చితంగా వికెట్ పడేటట్టుగా ఉండేది మ్యాచ్. చూడాలి స్ట్రైక్లో సల్మాన్ బ్రో. ఇతను ఇన్నోవేటివ్ షాట్స్కి పెట్టిన పేరు. చాలా బ్యాట్స్మెన్ బౌలర్ని మంచి కన్ఫ్యూజ్ చేస్తాడండి. బ్యాట్స్మెన్ బౌలర్ ఒక బాల్ వేయాలనుకుంటే అతను బ్యాట్ తిప్పి ఇట్లా ఆడడం వల్ల బౌలర్ కన్ఫ్యూజ్ అయ్యి అతని మిస్ అయిపోతాడు. అదే చేస్తుంటాడు. మంచి షాట్ అండి. గ్యాప్ షాట్ ఆఫ్ సైడ్ లాంగ్ ఆఫ్ మంచి షాట్ లాంగ్ ఆఫ్ మంచి 4 అండి. వీళ్ళు ఇలా ఆడుతుంటే 0 వికెట్ పవర్ ప్లేలోనే అసలు వికెట్ పడకుండా ఆడుతున్నారంటే వీళ్ళు మంచిగా ఆడుతున్నారండి. చూడాలి మళ్ళీ అండి ఇన్నోవేటివ్ షాట్స్. ఇప్పుడు వరకు తిరిగిన రిపబ్లిక్ టోర్నమెంట్లో ఒక్క వికెట్ పడకుండా పవర్ ప్లేలో మంచిగా ఆడుతున్నారండి. ఇప్పుడు లాస్ట్ బాల్ అండి. ఈ ఓవర్లో శామియానా దగ్గరికి వెళ్ళింది బాల్. శామియానా మిస్ఫైర్ అయిన వల్ల వాళ్ళు 2D పరిగెద్దాం అనుకున్నారు, కానీ మంచి ఫీల్డింగ్ అండి అక్కడ శామియానా ద్వారా. పవర్ ప్లే కంప్లీటెడ్. 6 overs 61 runs 0 వికెట్ లాస్. 7th ఓవర్ అండి. అన్న పేరు ఏం పేరు? శామీ అన్న మంచి బౌలింగ్ వేస్తాడండి. లైన్ అండ్ లెంత్ వేరియేషన్స్ కూడా ఉంటాయి బౌలింగ్లో. చూడాలి ఓవర్ ఎలా వేస్తాడు. ఈజ్ ద మ్యాన్ అండి. ఖచ్చితంగా ఈ ఓవర్లో ఏదో ఒకటి ఉంటుంది. వికెటా? మంచి బాల్ వేసాడండి శామీ అన్న. మంచి బాల్. డాట్ బాల్. అది బ్యాట్స్మెన్ కొంచెం షఫల్ అవుతుంది. బై మీ టీమ్ మీద ఎల్పిఎల్ 2 అంటారు. శామియానా సెకండ్ బాల్ వేస్తున్నాడండి. మంచి బాల్, కానీ అక్కడ డిసైడ్ 4 అండి. శామియానా లో ఫుల్ టాస్ బాల్ని డిసైడ్గా 4. సెకండ్ బాల్ 4 కొట్టాడండి. లో ఫుల్ టాస్ బాల్ని కొట్టాడు. థర్డ్ బాల్ చూడాలి. మంచి ఇన్నోవేటివ్ షాట్ అండి, కానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. మంచి క్యాచ్ అండి. శామియానా అనుకున్నట్టే వికెట్ తీశాడు అతను ఫస్ట్ ఓవర్లోనే. శామియానా మంచి బాల్ అండి. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ఫీల్డర్ ఆపేశాడు. చూడాలి శామియానా నాకు తెలిసి 2 balls ఉన్నట్టున్నాయి. ఈ 2 balls ఏదైనా వికెట్ తీస్తాడా లేకపోతే డాట్ అవుతాయా? మంచిగా అండి స్ట్రైట్. ఫీల్డర్ ఉన్నాడు, కానీ 1 bounce బౌలర్ దగ్గర ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది. చూడాలి లాస్ట్ బాల్ ఏం జరుగుతుందో. లాస్ట్ బాల్ ఉందండి ఓవర్లో. లాస్ట్ బాల్ అండి శామియానా ఓవర్లో. మంచి వేరియేషన్ వేసాడు కానీ బ్యాట్స్మెన్ మంచిగా పెట్టాడండి. షాట్కి వెళ్ళకుండా ట్రై చేయకుండా. ఈ ఓవర్లో అండి 4 runs ఇచ్చాడు శామియానా. మంచి బౌలింగ్ అండి. అందరు ఉన్నారా కానీ బాలి ఓకే లాంగ్ ఆఫ్లోని అన్న పేరు ఏం పేరు? అన్న పేరు ఇస్తారా? నువ్వే పట్టుకో. బౌలింగ్ వేసాను రాజీ అన్న అండి. ఫస్ట్ బాల్ మంచి బాల్ వేశాడు. సింగిల్. చూడాలి రాజీ అన్న ఈ ఓవర్లో వికెట్ ఏమైనా తీస్తాడో లేదో అని చెప్తాం. ఫుల్ టాస్ అండి, కానీ అక్కడ ఫీల్డర్ లేడు. డిసైడ్ 4 అండి. ఇది 4 or 6? డిసైడ్ 6 అండి. వర్మ అన్న మంచిగా 6 కొట్టాడండి ఈ బాల్. రాజు అన్న బౌలింగ్లో వర్మ అన్న చాలా నికరంగా మంచిగా ఆడుతున్నాడు. మంచి
రిధంలో మంచిగా సింగిల్స్ షార్ట్స్ అన్నీ ఆడుతున్నాడండి. చూడాలి 2 మ్యాచ్ల నుంచి మిస్ అయ్యే 50 ఈ మ్యాచ్లో కొడతాడో లేదో అని. ఓ ఈ బాల్ కూడా మిస్ అండి. చూడాలి రాజీ అన్న ఈ ఓవర్లో ఏదైనా ఉందా లేదా అని. ట్రై చేద్దాం. మంచి సింగిల్ అండి, మంచిగా డిఫెన్స్ చేశాడు సింగిల్ కోసం, కానీ అది వెళ్ళలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మంచి సింగిల్ అండి, లాంగ్ ఆఫ్లో ఫీల్డర్ ఉన్నాడు, చూసుకొని మంచిగా సింగిల్ తీసుకున్నాడండి. లాస్ట్ బాల్ రాజాన్ ఓవర్లో చూడాలి వికెట్ వస్తుందో రావట్లేదని. చూద్దాం లాస్ట్ బాల్ ఏం జరుగుతుందో. మంచిదండి, సింగిల్, లాంగ్ ఆఫ్లో ఫీల్డర్ ఉన్నాడు. ఎయిట్ ఓవర్స్ కంప్లీటెడ్ అండి, 76, 1 వికెట్ లాస్. శామీ అన్న కంటిన్యూ. శామీ అన్న ఈ ఓవర్లో అయినా వికెట్ వస్తుందా? ఫస్ట్ ఓవర్ వేసినప్పుడు వికెట్ వచ్చిందండి, ఈ ఓవర్లో చూడాలి వికెట్ ఉందా లేదా అని. ఇన్సైడ్ ఎడ్జ్ అండి, ఇట్స్ అవుట్. హఫీజ్ అవుట్ అండి. అనుకున్నట్టే శామీ అన్న అతను వేసిన ఫస్ట్ ఓవర్లో వికెట్ ఖచ్చితంగా సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు. శామీ అన్న సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు. చూడాలి సెకండ్ బాల్ ఎలాంటిదని. సెకండ్ బాల్ కూడా అండి ఇన్సైడ్ ఎడ్జ్, ఇట్స్ అవుట్. శామీ అన్న కంటిన్యూస్గా 2 balls 2 wickets తీశాడు. చూడాలి. అన్న మంచి బౌలింగ్ వేసేది, నేను కాదు, నా పేరే చెప్తున్నావు. శామీ అన్న హ్యాట్రిక్ ఉందో లేదు చూడాలండి. శామీ అన్న ఇట్స్ ఏ హ్యాట్రిక్ బాల్ అండి. చూడాలి శామీ అన్న హ్యాట్రిక్ తీసుకుంటాడా లేదా అని. హ్యాట్రిక్ బాల్ అండి, శామీ అన్న హ్యాట్రిక్ ఉంటుందో లేదు చూడాలి. ఈ బాల్ ఓ అండి, ఇట్స్ ఏ మిస్ అండి. హ్యాట్రిక్ మిస్ అయింది శామీ అన్నకి. 3 balls అండి. శామీ అన్న అండి 2 balls. శామీ అన్న మంచి బౌలింగ్ వేస్తున్నాడు. చూడాలి ఈ 2 balls అయినా వికెట్ వస్తుందా రావట్లేదని. మంచి బ్లాక్ అండి, కానీ కాల్ తగిలింది, జస్ట్ బ్యాట్ లెక్కండి, లేకపోతే ఇది కూడా వికెట్ పడే అవకాశం. లాస్ట్ బాల్ అండి శామీ అన్న ఓవర్లో. శామీ అన్న ఈ బాల్ని ఏం చేస్తాడు చూడాలి. ఖచ్చితంగా డిసైడ్ 4 కొడతాను నమ్మకం ఉందండి, కానీ చూడాలి బ్యాట్స్మెన్ ఎలా ఆడతాడు. ఓ మళ్ళీ ఇన్సైడ్ ఎడ్జ్ అండి, లేకపోతే ఈ బాల్ కూడా వికెట్కి వెళ్ళే అవకాశం. ఈ ఓవర్ అండి మెయిడెన్ ఓవర్ అనుకుంటున్నాను. శామీ అన్న మెయిడెన్ ఓవర్ అండి, మెయిడెన్ ఓవర్ 2 wickets అండి. మంచి షాట్ అండి వర్మ అన్న ద్వారా, ఖచ్చితంగా 2D అండి. మంచి 2D అండి, బ్యాట్స్మెన్స్ మెచ్చుకోవడం తప్పే లేదు. మంచి 2D అండి ఈ బాల్ అన్న. రాజీ అన్న సెకండ్ ఓవర్ వేస్తున్నాడండి, ఫస్ట్ బాల్ 2D. చూడాలి ఈ బాల్ ఏమైనా అవుతుందా అని. ఓ మంచి బాల్ అండి, మంచి యార్కర్.
నా 43 అన్న, నా చార్లీ అన్న 43, 43. మంచి షాట్ అండి, డిసైడ్ 4 అండి. ఇది మంచి షాట్ ఆడాడు రాజీ అన్న, కానీ వర్మ అన్న అది డిసైడ్ 4గా మలిచాడు. చూడాలి, నాకు తెలిసి వర్మ అన్న 47 మీద ఉన్నాడు. 3 రన్స్ ఉంటే 50 రన్స్ అండి. చూద్దాం ఎలా 50 రన్స్ కంప్లీట్ చేస్తాడు. ఈ ఓవర్లో చూడాలండి. 3వ బంతి మళ్ళీ అండి, డెడ్ బాలా రెడ్డి అన్న ఎత్తుదాం అనుకున్నానా, భయం వేసేసి. బాల్ డెడ్ బాల్. చూడాలి ఈ బాల్ ఎలా కొడతాడు. మంచి సింగిల్ అండి ఇది. అక్కడ సతీష్ అని ఉన్నాడు. లావాలండి ఓవర్లో. బాల్ ఏమైనా మంచి సింగిల్ అండి వసీం దగ్గర నుంచి. ఓ మిస్ఫీల్డ్ అండి, అక్కడ మిస్ఫీల్డ్ చేశాడు అన్న. చూడాలి, మిస్ఫీల్డ్ అండి అయింది. ఓవర్ అండి, 10 overs కంప్లీటెడ్, 84 runs. ఐ థింక్ 4 wickets లాస్ అండి. ప్రశాంత్ అన్నండి బౌలింగ్లోకి. ఫస్ట్ బాలే అండి, ఫస్ట్ బాల్ ఇస్ డాట్ బాల్. ఇక్కడ సింగిల్ ఉంది, ఇక్కడ తరుణ్ బ్రో ఉన్నాడు, సింగిల్గా మలిచారు. వసీం స్ట్రైక్లోకి. చూడాలి ఈ ఓవర్లో అయినా షాట్కి వెళ్తాడా. మంచి షాట్ అండి, స్ట్రైట్. ఐ థింక్ ఇట్స్ ఏ 4 అండి. మంచి షాట్ వసీం ద్వారా. చూడాలి ఈ ఓవర్లో ఏమైనా ఒక 4 పోయిందండి ఈ ఓవర్లో. చూడాలి ఓవర్లో ఇంకేమైనా ఉన్నాయా, లేకుంటే వికెట్ అయినా పడే అవకాశం ఉందా చూద్దామండి. ఓ ఇట్స్ ఏ వైడ్ అండి, కానీ బాల్ వైడ్ అండ్ 4 అండి. కీపర్ పక్కనే నుంచి వెళ్ళిపోయిందా లేకపోతే మిస్ అయిపోయిందో తెలీదు. చాలా డౌన్ అయిపోయిందండి బాల్. ఇట్స్ ఏ వైడ్ అండ్ 4 అండి. ఈ ఓవర్లో ఆల్రెడీ ఐ థింక్ 10 runs వచ్చేసినట్టున్నాయి. ఓ మంచి బాల్ అండి ప్రశాంత్ అన్న ద్వారా. లా బాల్ అండి ఓవర్లో. చూడాలి ప్రశాంత్ అన్న వికెట్ తీస్తాడా లేకపోతే వసీం మళ్ళీ సింగిల్ తీసుకొని రొటేట్ చేస్తాడా, అంటే షార్ట్కి వెళ్తాడా. ఆప్షన్స్ ఉన్నాయి బ్యాట్స్మెన్కి, కానీ బౌలర్కి ఒకే ఆప్షన్ వికెట్. ఓ మళ్ళీ షార్ట్ మిస్ అండి. నా తినేశానన్నా, అన్నలు తింటారు అన్న. షరీఫ్ అన్న స్కోర్ ఓవర్స్ అన్న 11 overs కంప్లీటెడ్, 94 runs, 3 wicket loss, 3 to 4 wickets loss ఐ థింక్. 11 overs కంప్లీటెడ్ అండి. షావుల్ అన్న అండి స్టార్ట్ చేస్తాడు మ్యాచ్ని. షావుల్ అన్న చూడాలి. ఓ అండి ఇట్స్ ఏ ఫస్ట్ బాల్, ఇట్స్ ఏ సింగిల్ అండి.
మంచి ఫీల్డింగ్ చేసండి సీన్ అన్న అక్కడ. వర్మ అన్న 50 రన్స్ కంప్లీట్ చేశాడండి. అన్న బ్యాట్ ఇటు చూపించండి అన్న. సూపర్ అన్న. సెకండ్ బాల్ అండి, ఇట్స్ ఏ ఫుల్ టాస్ స్ట్రైట్గా అండి. అక్కడ డిసైడ్ 4 అండి. మంచి షాట్ అండి వసీం ద్వారా. వసీం బ్రో ఫస్ట్ బాల్స్కు స్ట్రగుల్ అయిన తర్వాత నుంచి అతను షాట్స్ ఆడుతున్నాడు. చూడాలండి ఈ ఓవర్లో అయినా ఏమైనా వికెట్ పడే అవకాశం ఉందో లేదో. బ్యాట్స్మెన్ మాత్రం మంచి రిధంలో ఉన్నాడు. మంచి బాల్ అండి సావులన్ ద్వారా. ఇట్స్ ఏ వైడ్ అండి. షావులన్న మంచి వేరియేషన్స్ వేస్తాడు. చూడాలి నెక్స్ట్ బాల్ ఏ వేరియేషన్ ఉంటుందో. మంచి వేరియేషన్ అండి. బ్యాట్స్మెన్ హిట్ చేయడానికి మూడ్లోనే ఉన్నాడు. సింగిల్స్ వద్దు, డిసైడ్ 4 or 6 అన్నట్టు చూస్తున్నాడు. టైం వేస్ట్ చేయడం ఎందుకని. ఈ బాల్ నాకు తెలిసి అండి ఇట్స్ డిఫికల్ట్ క్యాచ్ అని చెప్పచ్చు. మిస్ అయింది. వసీం బ్రో ఈ బాల్ ఏవైనా మారుస్తాడా? 6 or 4 చూడాలి ఏం జరుగుతుందో. ఈ బాల్ మంచి షాట్ అండి. లాంగ్ ఆఫ్లో ఉన్నాడు. చూడాలి అవుట్లే. స్కోర్ అన్న. ఎండలో ఉండలేవా ప్రశాంత్ అన్నండి. మళ్ళీ ఫుల్ టాస్. అక్కడ ఫీల్డర్ లేడండి. ఇక్కడ 2D తీస్తారా? ఇక్కడ మిస్ ఫీల్డ్ అండి. అన్న పేరు నాకు తెలీదు, కానీ అక్కడ 3 runs తీశారండి. సింగిల్ బాల్ని 3 runsగా మలిచారు. సో సింగిల్ బాల్ అండి 3 runsగా తీశాడు. అసలు బిట్వీన్ ద వికెట్స్ వసీం అండ్ అంజు మంచిగా అండి వికెట్స్ పడిన ఒక ఎండ్లో మంచిగా పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. మళ్ళీ ఇన్సైడ్ ఎడ్జ్, కానీ ఈసారి సీన్ అన్న మిస్ చేయలేదండి. గుడ్ క్యాచ్ అండి, సింగిల్ హ్యాండ్ క్యాచ్ అండి. కీపర్ సింగిల్ హ్యాండ్ పడటం చాలా రేర్. యూసఫ్ మంచి బ్యాట్స్మెన్ అండి. యూసఫ్ ఖచ్చితంగా ఈ ఓవర్లో ఏదైనా యూసఫ్ మ్యాచ్ని అసలు మంచి GNT డేంజరస్ బ్యాట్స్మెన్స్ అండి. చాలా డేంజర్ అంట. ఖచ్చితంగా యూసఫ్ ఈ ఓవర్లో ఏదైనా ఉందా? మంచి బాల్ అండి, మంచి బాల్ ప్రశాంత్ అన్న ద్వారా. డాట్ బాల్ అండి. ఈ బాల్ సెకండ్ బాల్ మంచి బాల్ అండి ప్రశాంత్ అన్న, కానీ అక్కడ ఫీల్డర్ లేరు. కానీ అక్కడ షావుల్ అన్న డైరెక్ట్ త్రో అండి. ఎన్నింగ్స్ అయిపోగానే వెళ్ళిపోతూ లే బాయ్. శామ్యా చూడాలి. మంచి వేరియేషన్ అని ప్రశాంత్ అన్న మంచి వేరియేషన్ వేసాడు. మంచి స్లోవర్ బాల్ వేరియేషన్స్ చూపిస్తాడు. మంచి బౌలర్. చూడాలి. కెమెరా హీట్ అవుతాయి, నాకే అన్నాం కదా అంతే. షాట్ అండి వర్మ అన్న మంచి షాట్ కొట్టాడండి. హలో వెళ్ళిపోయింది. మ్యాచ్ స్టార్ట్ అయిపోయి 10 ఓవర్లు 13 overs కంప్లీటెడ్, 110 runs. ఎన్ని వికెట్స్ బాయ్? కొంత బిజీ బాయ్, కానీ బాయ్ నీ సబ్జెక్ట్స్ అన్నీ రాంగ్ అంటలే. కానీ షావుల్ అన్న సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఫస్ట్ బాలే అండి. డిసైడ్ 4 అండి. చాలా మంచి షాట్ అండి యూసఫ్ ద్వారా.
యూజర్ ఫస్ట్ 2 బాల్ చూశాడు, తర్వాత రాగానే ఫస్ట్ బాలే 4 అండి. స్కోర్ 180. 118 రన్స్ అండి. 140. 114 అంట. తప్పు చెప్పాడు మన స్కోడర్ ప్లస్ అన్వర్ బాయ్ నీకు తెలియదండి. ఫించ్ హిట్టర్ వచ్చాడు, కొట్టాడు, వెళ్ళాడు. రిపీట్ 4 వికెట్ లాస్ అండి. శామీ అన్న అప్పుడు బ్రేక్ టూర్ ఇచ్చిన తర్వాత నుంచి మ్యాచ్ కొంచెం షేప్ అయింది. మంచి షాట్ అండి. అక్కడ లాంగ్ ఆఫ్లో తరుణ్ ఉన్నాడు. ఇట్స్ సింగిల్. లాంగ్ ఆఫ్ ఏమంటారు తెలియదు, వెళ్ళిపోయేది. ఈజ్ ద మ్యాన్ అంటాను నేను ఈరోజు. ఇన్నింగ్స్ ఎందుకు బాయ్ అది ఇంకో మాట చెప్పండి. షాహుల్ అన్న మంచి వేరియేషన్స్ ఇస్తాడు, కానీ మిస్ అయ్యాడండి వర్మ బ్రో. పర్లేదు, అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి. ఎట్లుంటాయి చెప్తే. ఎల్ఎస్ లొకేషన్ దగ్గర డైరెక్ట్ హిట్. ఓ మిస్ అండి. చెప్పు. లొకేషన్ మీకు తెలుసు, అన్న తీసుకొస్తాడు అప్పుడప్పుడు. హ్యాండ్ కరెక్ట్గా హ్యాండ్కి అదే ఆయన అడిగి తీసుకో. నాకు తెలిసి ఆన్లైన్లో కొని ఉంటాడు అన్న. మంచి వేరియేషన్, కానీ డిసైడ్ షాట్ అండి వర్మ అన్న. ర్యాపిడో అండి ఇది, మంచి ర్యాపిడో చాలాసేపు తర్వాత. డిసైడ్ షాట్ అండి. వేరియేషన్ వేద్దాం అనుకున్నాడు, మిస్ అయింది. డైరెక్ట్ షాట్. ఓ ఎడ్జ్ అండి, కానీ అక్కడ ఫీల్డర్ అక్కడ అన్నాడు సీన్. బ్యాట్స్మెన్ వచ్చేసిన తర్వాత వచ్చాడు. 123, 14 overs completed, 4 wickets loss. అన్న 160 అన్న, 160 ప్లస్ టార్గెట్ ఈసారి. 109 అవునా, బౌలింగ్ బాగా వస్తారు, తెలియట్లే. ఈజ్ ద మ్యాన్ అంటాను నేను. బౌలింగ్ మంచి బౌలింగ్ ఉంది. శామీ అన్న థర్డ్ ఓవర్ వేయడానికి వచ్చారండి. వచ్చే వైడ్ అండి. థర్డ్ ఓవర్ శామీ అన్న వేయడానికి వచ్చాడు. ఫస్ట్ బాలే అండి, ఇట్స్ ఏ వైడ్ బాల్. చూడాలి. ఫుల్ టాస్ కానీ శామీ అన్న డైరెక్ట్గా హిట్ అండి అది, కానీ బ్యాట్స్మెన్ని కొంచెం ప్రెజర్లో తీసుకెళ్తాడు శామీ అన్న. చూడాలి ఈ బాల్ యూసఫ్ ఎట్లా ఆడతారో చూడాలి. ఈ బాల్ కీలకం అండి. యూసఫ్ సింగిల్ తీస్తాడా అంటే షార్ట్కి వెళ్తాడా? ఖచ్చితంగా షార్ట్కి వెళ్ళాడు, కానీ అక్కడ శామీ అన్న మిస్ చేయడండి క్యాచ్. అయ్యో. సుబాన్ అండి, ఈ ఓవర్లో సుబాన్ ఏమైనా హిట్ చేస్తాడా లేకపోతే సింగిల్స్ విత్ డీల్ చేస్తాడా చూడాలి. సుబాన్ స్ట్రైక్లు, శామీ అన్న బౌలింగ్ చూడాలి. మంచి ఇన్నోవేటివ్ షాట్ అండి, కానీ అక్కడ ఫీల్డర్ని పెట్టేశాడు బాలాజీ అన్న. శామీ అన్న ఫీల్డర్ పెట్టేశారు ఆల్రెడీ. లేదని చెప్పి మళ్ళీ వెనక్కి పరిగెత్తాను, వచ్చేస్తా ఉంటాను. మంచి బాల్ అండి శామీ అన్న, మంచి లైన్ అండ్ లెంత్. శామీ అన్న 4 అంటన్నా, 4 ఆయనే. శామీ అన్న మంచి బాల్ అండి శామీ అన్న.
మహేష్ వస్తున్నాడు మా ఫ్రెండ్ అందుకు ఏమో వస్తాడు. నేనే వచ్చాను. ఆడున్నారు చూడు మన వాళ్ళు. లాస్ట్ బాల్. ఓ మంచి బాల్ అండి శామి అన్న. కిట్టు ప్రేమ్ బండేడు ఉంది, ఆడే ఉంది బౌండరీ దగ్గర. వాళ్ళు తెలుసు. 15 overs completed, 125 runs, 5 wicket loss. తెలీదు వాడు ఇప్పుడు వస్తాడంట అందుకని. నేను వెళ్ళిపోతానన్న ఇన్నింగ్స్ అవ్వగానే. అన్న 65 47 అన్న సెంచరీ ఉందన్న, కానీ అన్న ఊపులోనే ఆడి 5 overs ఉన్నాయి. సబ్జెక్ట్ రాంగ్ అన్న. ఫుల్ టాస్ డైరెక్ట్ 4 అండి. ఇది మంచి షాట్ సుబాని, లాంగ్ ఆఫ్ వాళ్ళగా మంచి 4 అండి. ఓ బండి తాళాలు దేనికి ఉన్నాయి? ఆడున్నాయా బండి? వాళ్ళని అడుగు, వాళ్ళని అడుగు అన్న. అమర్ బాయ్ వాళ్ళని అడుగు, కీస్ బండి కొనే లేవా అని. వాళ్ళ దగ్గర ఉంటాయి ప్రేమ్ దగ్గర. బా మంచి ఫీల్డింగ్ అండి ప్రశాంత్ అన్న ద్వారా. సిద్ధు లెఫ్ట్ హ్యాండర్ చూడాలి, ఓవర్లో లెఫ్ట్ అడ్వాంటేజ్ తీసుకొని షార్టస్. ఓ ఫస్ట్ బాలే అండి, ఇట్స్ ఏ క్యాచ్ అవుట్. ఫుల్ డ్రాస్. సంతోష్ అన్న వస్తా అన్నాడా మళ్ళీ? సంతోష్ అన్న వస్తా అన్నాడా? ఏమో తెలియదు. లాస్ట్ బాల్ వర్ధన్ బ్రో దగ్గర నుంచి. గాడు పెట్టుకుంటే కష్టం. క్లోజ్ అండి. 16 overs 16 overs completed, 130 runs, 7 wickets loss. శామి అన్న లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఓ షార్ట్ ట్రై చేశాడు వర్మ అన్న, కానీ ఇక్కడ ఐ థింక్ ఇట్స్ అ నాట్ అవుట్ అండి. ఐ థింక్ కాదు, నాట్ అవుట్. శామి అన్న లాస్ట్ ఓవర్. ఈ ఓవర్ ఆపుకున్న నెక్స్ట్ 2 overs 3 overs కొట్టచ్చు. చూద్దాం బ్యాట్స్మెన్ రిస్క్ తీసుకుంటారా లేదా అని. 7 రన్లే ఇచ్చాడా? ఏం బౌలింగ్ సామి బా, కానీ చూద్దాం ఈ బాల్. మంచి బాల్ అండి శామి అన్న, మంచి బౌలింగ్ అండి శామి అన్న. ఏంటంటే శామి అన్న చూడాలి. ఈ బాల్ షాట్ అండి, మంచి షాట్ ఇది. ఇట్స్ ఏ 4 అండి, మంచి షాట్. 4లు పడితే ఆడందంటారు అన్న. 137. నేను ఒక్కడే 72 ఓవర్స్, మిగతా 65. మళ్ళీ అండి సేమ్ షాట్. ఐ థింక్ ఇట్స్ ఏ 2 runs. అక్కడ సంతోష్ అన్న ఉన్నాను, సంతోష్ అన్న సారీ వెంకటేష్ అన్న. ఓవర్ 139 runs, 17 overs completed, 7 wickets loss. 139 అన్న.
మంచి బాల్ అండి. వర్మ సారీ వర్ధన్ బ్రో. ఫాస్ట్ ఉండరా వీడు బైరర్ ఫాస్ట్ పరిగిస్తాడు. మంచి షాట్. నీకు హైకి ఫోన్ సెట్ బాయ్, నీకు 100 ఫాస్ట్ కదా, 100 ఫాస్ట్ కదా, అందుకని నీకు ఫాస్ట్ ఫోన్ లేవు. ఏంది మన రామ్ చరణ్కి ఏదో పుట్టారంటే ఇద్దరు వారసుడు పుట్టాడైతే. బౌలింగ్ అండి, మంచి బౌలింగ్ వేసాడు వర్ధన్. చూడాలి ఈ బాల్ ఏమైనా ఉంటుందా. షావుల్ అన్న చాలా వరకు షావుల్ అన్న మిస్ అయ్యాడు బాల్. అయ్యో ఎగిరిపోయిందండి బాల్. వదలడు సామాన్యంగా. షాట్ అండి, వెళ్ళిపోయింది. కళ్ళలో పడిపోయింది వచ్చేసాడు బాల్. ఎందుకు ఎక్కుతావా? నిజం మాట్లాడితే ఎక్కుతామంట. షావుల్ అన్న మంచి బ్లాక్ బాల్. ఇక్కడ చూడాలి వర్ధన్ మంచి ఫీల్డింగ్ అండి. అక్కడ ఇట్స్ సింగిల్. శబాష్, లవ్లీ బౌలింగ్. లైన్లోనే కొట్టి షావుల్. షాట్ అండి, అదే దాని మీదే ఉన్నాడు. మంచి షాట్ అండి. బ్రో పేరు ఏం పేరు? బాలాజీ బ్రో. బాలాజీ మంచి షాట్ అండి. బాలాజీ ద్వారా 6. ర్యాపిడో, మంచి ర్యాపిడో ఇది. 36 లైవ్ వ్యూవర్స్, ఇంట్రెస్ట్ ఉన్నారు. 37. అయ్యో మంచి బాల్ అండి. ఆయన రైట్ ఇష్టం. మనం ఎప్పుడు మనకు బొచ్చులో మంచి షాట్ లాంగ్ ఆఫ్లో. అనవసరంగా నేరుగా చేతికి ఎందుకురా? బాడీ గీడి తొడలు గీడి అన్నీ అడ్డం పెట్టాలి భరత్. మనం అది ఆట కాదు. రోహిత్ శర్మ ఆడుతుంది, నా భలే ఇష్టం రోహిత్ శర్మ. మళ్ళీ షాట్ కొడతాడు తెలుసా, ఎలగెన్స్. అమ్మ 43 లైవ్ వ్యూవర్స్.
మంచి షాట్. బౌలింగ్ ప్రశాంత్. సొల్లుడా ఫుల్ టాస్. సొల్లు నా దగ్గర బండి లేదు. ఆగు, నా బండి నాది లేదురా. ఇప్పుడు అన్న సంతోష్ అన్న వేసుకెళ్ళాడా? బాయ్ వచ్చేసినట్టున్నారు చూడు. అందు కిట్టు వచ్చినాడు. వచ్చాడా? కిట్టు అంటే ఉన్నాడు బాయ్. వచ్చున్నాడు అనుకుంటారా? చెప్పు ఎక్కడ దగ్గర? సరే. నో బాల్. అనుకుంటున్నా టార్గెట్ బాల్ తగిలి 170 అనేది వాళ్ళకి మంచి టార్గెట్ బాయ్. 64 చూద్దాం. అసలు సీజన్లో టీం అంతా ప్లేయర్లే. ఎల్ఎస్కే నాలుగు ఎక్కువ బౌలింగ్ అంటే వాళ్ళది అంతే, లేకపోతే కష్టం. ఆలోచిస్తున్నాడు. చేతికి యాడుంటే ఇట్టు కొడతాడు కదా. 165 runs to win. Vintage cricketers. Match will continue in 5 minutes. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. టార్గెట్ వచ్చి జిఎన్టీ క్యాప్స్ వచ్చి 165 కొట్టారు. వింటేజ్ క్రికెటర్స్ 166 కొట్టాలి 20 ఓవర్లకి. ఫస్ట్ ఓవర్ హఫీజ్ స్టార్ట్ చేస్తున్నాడు. స్ట్రైకర్ వచ్చి తరుణ్, నా స్ట్రైకర్ అశోక్. 168 శివ. ఆట ఆడాడు ఏం కాదు, వ్యవస్థలు బాగా ఆడుతున్నాడు ఈ మధ్య. ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతున్నది. ఫస్ట్ బాల్ మంచి డిఫెన్స్, మంచి బాల్. ఫస్ట్ ఓవర్ హఫీజ్. మంచి బాల్ హఫీజ్ నుంచి. మూడో బాల్ వేస్తున్నాడు. తరుణ్ స్ట్రైట్గా కొట్టి ఒక సింగల్ తీపిచ్చాడు. స్ట్రైక్లోకి ఇప్పుడు అశోక్ వచ్చాడు. అశోక్ లాస్ట్ మ్యాచ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మంచి అభిజ్ నుంచి మంచి బాలు. వైడ్ అండ్ నో ఫ్రీ హిట్. నో బాల్ ఫ్రీ హిట్. హఫీజ్
2 ఓవర్ అంట, కానీ నో బాల్ ఇచ్చాడు. కానీ అశోక్ నుంచి మంచి షాట్, కానీ సింగలే. కానీ మిస్ ఫీల్డింగ్ వల్ల 4 వెళ్ళిపోయింది. అది ముందు చూపించాలా, నేను ఇప్పుడు చూపించా. నేను అంతేలేనా, నేను అంత పర్ఫెక్ట్ కాదు, నాది ఇంకా దారుణం అన్నా. మాట్లాడుకోవడం తప్ప రికార్డ్ చేసి వదిలేస్తాను నేను, మాట్లాడుకుంటా ఉంటా ఏదో ఒకటి. హఫీజ్ నుంచి లాస్ట్ బాల్, హఫీజ్ నుంచి లాస్ట్ బాల్ చూడాలి. హఫీజ్ అశోక్ అన్న 6 ఆఫ్ 4తో డీల్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏజ్ ఖచ్చితంగా యూసఫ్ క్యాచ్ పట్టాలి. వింటేజ్ 11 ఫస్ట్ వికెట్, వింటేజ్ 11 ఫస్ట్ వికెట్ పడింది అశోక్ అన్న. కే అశోక్ అన్న అవుట్. చూడాలి ఇప్పుడు బ్యాట్స్మెన్ సతీష్ అన్న ఆలోచించి ఎలా దింపుతాడో నెక్స్ట్ బ్యాట్స్మెన్ని చూద్దాం. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. 2వ ఓవర్ స్టార్ట్ అయింది. చరణ్ జీటీఎన్ టీం నుంచి శ్రీకాంత్ అన్న దిగాడు. ఫస్ట్ బాల్ నన్ను అడిగితే నాకేమొస్తుందా, లగ్గం పేరు అడగందా. సిద్ధుగాడు నేనేదో లగ్గం పేరు నన్ను చెప్తున్నాడు. నేను లగ్గం పేరు కదా సిద్ధు. బ్యాటింగ్ తరుణ్ నుంచి మంచి షాట్, 6 మిడ్ వికెట్ మీద నుంచి మంచి షాట్ తరుణ్ నుంచి. ఆపండి ఇప్పుడు. తరుణ్ మళ్ళీ మెరాకిల్ షాట్ కొట్టాడు, ఇది కూడా 6 వెళ్ళిపోయింది. బ్యాక్ టు బ్యాక్ 6 అండి తరుణ్ నుంచి. కానీ అది 6 కాదు, అది 6 కాదు 4గా వెళ్ళింది కాబట్టి. ఏదో హఫీజ్ బ్రో ఏదో అది, కానీ లెగ్ ఎంపైర్ నన్ను కెమెరామాన్ ఏదో అంటున్నాడు. ఫస్ట్ నువ్వే చెప్పేస్తున్నావు. మంచి బాల్ చరణ్ నుంచి, మంచి బాల్ పడింది. బాల్ డాట్గా వేసుకున్నారు. తరుణ్ నుంచి మరో షాట్ అండి, మెరాకల్ షాట్ అండి. ఇది డిసైడ్ 4 వెళ్ళిపోయింది. డిసైడ్ 4 తరుణ్ నుంచి మంచి స్టాండ్స్ ఇస్తున్నాడండి. చరణ్ ఓవర్లో మంచిగా రన్స్ సమర్పించుకుంటున్నాడు. తెలుసా క్యాబినెట్ చెప్తాను నన్నులే ఐపీలో బాగా వచ్చిందా చేస్తారన్నా. ఇక్కడ కూర్చోనంటా అన్న, నీ ల్యాండ్ నేను చేస్తా, కూర్చోతే రాండి అన్న. నేను ఇంటికి వెళ్ళిపోతా సరే చేయలేదు, నేను బ్యాటింగ్ కదా. అవునా, సరే మీరు బ్యాటింగ్ అంటప్పుడు నేను వస్తానా. ఎందుకులే మీ టైం వాళ్ళు తొందరగా మీరే దిగాల్సి వస్తే. నేను దిగాను, నన్ను నింపరా ఛాన్స్ అయిపోయింది. అవునా, నన్ను నింపరు కూడా. మమ్మల్ని దాకా వచ్చిందని మ్యాచ్ అయిపోయినట్టే. బోర్డింగ్ కెప్టెన్ చెప్పింది అనండి. ఇక్కడ తీసుకోరా, పిల్లరా మా నువ్వేం బాధపడవు మా దాడి పోదులే. బౌలింగ్ ఆఫీస్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు, టైట్ లెంత్ మంచి బాల్ అండి. శ్రీకాంత్ అన్న కొంచెం ఫంబుల్ అయ్యాడు. మంచి షాట్స్. చూడు మన అన్న
నువ్వు ఉంటే అయిపోయేది. మంచి బౌలింగ్ అండి హఫీజ్ ద్వారా. మంచి లైన్స్ వేసాడు, ఇబ్బంది పెట్టాడు. లాస్ట్ బాల్ అండి ఓవర్లో, చూడాలి. లేదేం లేదు. 3 overs completed, 25 runs. రావాలరా ఆసిపో. ఆడ వచ్చేది ఎట్లుండాలి అది వయసులో. మనం అంటే లావు కదా, సన్నటం లేదు. మంచి బ్లాక్ అండి సుబాని. ఇక్కడ ఫీల్డర్ లేడు, లాంగ్ ఆఫ్లో వసీం ఉన్నాడు. గుడ్ త్రో అండి. జోర్ సుబాని. మంచి స్పిన్ అండి. లాటు బాల్ సుబాని ఓవర్లో, చూడాలి. వికెటా, మంచి వేరియేషన్స్ వేస్తుంటాడు. బౌలే సుబాని. చూడు చూడు చూడు, డాట్ అయితే ప్రెషర్ వస్తుంది. ఓ రన్అట్ మిస్ అండి. ఆసిఫ్ మంచి త్రో వేసాడు కానీ జస్ట్ మిస్. లాస్ట్ బాల్ అండి. సుబాన్ ఓవర్లో లాస్ట్ బాల్ అండి. చూడాలి సుబాన్ అయినా వికెట్ అయినా తీస్తాడో లేదో అని. మంచి ఫీల్డింగ్ అని యూసుఫ్ ఏం చేశాడు. నా 4 overs completed, 30 runs, loss of 0, 1 wicket. మంచి షాట్ అండి తరుణ్ ద్వారా. డిసైడ్ 6 అండి ఇది. తరుణ్ మంచి షాట్ ఆడాడు. డిసైడ్ 6. bowling is up, dot. మంచి ఫాల్, full toss. It's a full toss. Decide 4. Bowling is up. To decide shot, it's a 6.
ఓ మంచి బాల్ అండి. కానీ తరుణ్ ఈ బాల్ కూడా షార్ట్కి ట్రై చేశాడు కానీ మిస్ అయింది. బౌలింగ్ వేసావు. రాని ఫీల్డర్ రాని ఆగు. Four overs completed, 51 runs. బాగులా మంచి బాల్ అండి. మంచి బాల్ సుబాని ద్వారా. మంచి బాల్. మంచి బాల్ అండి. ఓ మంచి బాల్ అండి సుబాని ద్వారా. ఇట్స్ ఏ బౌల్డ్ ఇన్సైడ్ ఎడ్జ్ బౌల్డ్ అయిందండి. మంచి వికెట్ ఈ ఓవర్లో. లాస్ట్ బాల్ అండి సుబాని ఓవర్లో. Six overs completed, 54 runs, loss of 2 wickets. ఆసిఫ్ అటాక్లోకి వచ్చాడండి. చూడాలి ఆసిఫ్ ఈ ఓవర్లోనా ఆసిఫ్ లెగ్ తీస్తాడా తీడా అని చూడాలి. మంచి లైన్ అండ్ లెంత్ అండి ఆసిఫ్ ద్వారా. ఇట్స్ ఎ సింగిల్.
ఇట్స్ ఏ మంచి బాల్ అండి ఆసిఫ్. ఇట్స్ ఏ డాట్ బాల్, మంచిగా వేసాడు ఆసిఫ్. షాహుల్ అన్న ఆ బాల్ని ట్రై చేయాలనుకున్నాడు, హిట్ చేయాలనుకున్నాడు, మిస్ అయింది. మంచి షాట్ అండి, 6. మంచి షాట్ అండి షాహుల్ అన్న ద్వారా. ఉన్నాయన్న. నా షరీఫ్ అన్న బాల్స్ ఇచ్చాము. అబ్బా త్రో కూడా వరస్టే. ఓ ఇట్స్ ఏ డిసైడ్ అండి. ఇట్స్ ఏ 6. బ్యాక్ టు బ్యాక్ 6s. సుబాని అండి, సుబాని చాలా వరకు మిస్ ఫీల్ చెయ్యడు. మంచి క్యాచ్ అండి, మిస్ అయ్యాడు కదా సుబాని. బౌలింగ్లోకి యూసుఫ్, బ్యాటింగ్లోకి తరుణ్. ఇందాక ఓవర్ మంచి హిట్ చేశాడు తరుణ్. ఇప్పుడు సేమ్ హిట్ చేస్తాడా అంటే లేదండి. శామియానా స్ట్రైక్లో. శామియానా స్ట్రైక్లో అండి. ఓ మంచి గ్యాప్లో అండి శామియానా. ఇట్స్ ఐ థింక్ ఇట్స్ 2 runs. 2 runs అండి. మంచి గ్యాప్లో అండి శామియానా. ఇక్కడ సుబాన్ ఉన్నాడు, మంచి ఫీల్డింగ్. యూసఫ్ ఇందాక ఓవర్లో కొట్టించిన ఈ ఓవర్లో మంచిగా బౌలింగ్ వేసి వేస్తున్నాడండి, చూడాలి. హఫీజ్ లాంగ్ ఆఫ్లో ఉన్నాడు, సింగిల్. నాట్ అవుట్ అండి. ఇట్స్ ఎ లాబా శామియానా.
బౌలింగ్ వేసావు బౌలింగ్ వేసావు ఓ చెప్తున్నాను కదా సౌండ్ సౌండ్ మడుగు వినిపిస్తున్నాయి ఒరే మామ పట్టుకొని కొట్టు డౌట్ మామ పట్టుకొని కొట్టు డౌట్ మామ ఇందులో సుడునట్టుంది రోజా మంచి షాట్ అండి గ్యాప్లో కవర్స్ మీద. ఇట్స్ ఏ 4 runs. సువాని మంచి ఓవర్ అండి. ఓవర్ 9 overs completed, 81 runs. మూడన్నా ఎన్ని బాల్స్కి ఎన్ని కొట్టాలన్నా? 66 balls. బాయ్కాట్ చేశారు Rafi is back to the attack. మంచి ఫుల్ టాస్ ఉంది స్ట్రైట్గా, కానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ఓ అక్కడ మిస్ ఫీల్డ్ అండి. ఏమో అన్న తెలీదు. ఇంకోసారి బ్యాట్ ఎత్తు. నైట్ ఎత్తన్నా ఇటు పక్కన ఎత్తయ్యా అది. వద్దురా లేవురా.
మంచి షాట్ అండి తరుణ్ ధర. అక్కడ మిస్ఫీల్డ్. ఓ మంచి ఫీల్డింగ్ అండి, మంచి క్యాచ్. హఫీజ్ మంచి బ్లాక్ అండి. హఫీజ్ మంచి బ్లాక్ అండి, మంచి బ్లాక్ వేసాడు. సతీష్ అన్నకు అసలు ఏం అర్థం కాలేదు. చాలా మంచి బ్లాక్ అండి, మంచి బౌలింగ్ బై హఫీజ్. 10 overs completed, 88 runs. టెన్ 60 balls కి 78 runs కొట్టాలండి గెలవాలంటే వింటేజ్ క్రికెటర్స్. సుబానీ ఫీల్డర్ అండి, కానీ ఇక్కడ బాల్ అక్కడ ఆగిపోవడం వల్ల ఇట్స్ ఏ 2 runs. మంచి అక్కడ మంచి ఫీల్డింగ్ అండి. మంచి బౌలింగ్ అండి ఆసిఫ్ ద్వారా, మంచి ఆర్కర్. ఇంకా వింటేజ్ క్రికెటర్స్ ఆడాలండి, ఇంకా స్కోర్ చాలా ఉంది కొట్టడం. చూద్దాం ఏం జరుగుతుందో. ఆసిఫ్ మాత్రం మంచి వేరియేషన్స్తో మ్యాచ్ని. అక్కడ ఫీల్డర్ ఉన్నాడండి, ఫీల్డర్ ఉన్నాడు అక్కడ. మంచి వేరియేషన్ అండి ఆసిఫ్ ద్వారా, సింగిల్. ఓ మంచి బాల్ అండి ఆసిఫ్ ద్వారా, సే బాల్. స్కోర్ ఎంత కొట్టాలన్నా? 11 overs completed, 92 runs to there. కష్టమే అన్న, ఏదో కోర్స్ ఆల్దా మ్యాచ్ తిరగడానికి. గ్రౌండ్లో అయితే చెప్తాను. సతీష్ స్ట్రైక్లోకి. యూసఫ్ బౌలింగ్ అండి. యూసఫ్ సెకండ్ ఓవర్ మంచి బౌలింగ్ వేశాడు. చూడాలి ఓవర్లో ఏవైనా వికెట్ వస్తుందా లేకపోతే బ్యాటింగ్ టీం కలిసి వచ్చే రన్స్ వస్తాయో చూడాలి.
ఇట్స్ ఏ వైడ్. బాగుంది యూసఫ్, ఏరా ఏరా ఏరా. డాడీ బాల్ ఇంకా చాలా ఉంది మ్యాచ్. ఓ ఇక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ఓ మిస్ ఫీల్డ్ అండి. మ్యాచ్ రా వసీమ, పట్టాలరా. ఏం కాదు రా వసీమ, చూడు 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 పట్టేస్తుంటే బలం ఉండదురా. కొంచెం మ్యాచ్ టైట్. మంచి బాల్ అండి యూసఫ్, కానీ సతీష్ అన్న డాట్స్ జరుగుతూ ఉన్నాయి. సతీష్ అన్నకి ప్రెజర్ పెరుగుతూ ఉంది. చూడాలి సతీష్ అన్న ఈ బాల్ ఏమైనా 6 ట్రై చేస్తాడా లేదంటే 4 ట్రై చేస్తాడా అని. ఫస్ట్ ఓవర్ యూసఫ్ కొట్టించుకున్న తర్వాత నుంచి మంచి లైన్ అండ్ లెన్స్తో వేసి బౌలింగ్ మంచిగా వేస్తున్నాడండి. ఓకే, ఇట్స్ ఆఫ్ సైడ్, ఇట్స్ సింగిల్. చూడాలి బౌలింగ్ అండి, మంచి బౌల్ అండి చరణ్ ద్వారా. ఇట్స్ ఎ బౌల్డ్ కాటన్ బౌల్డ్ అండి. కాటన్ బౌల్డా? అదే బౌల్డ్ అన్నా డైరెక్ట్గా. పని జరుగుద్ది. ఓ మంచి బాల్ అండి చరణ్ ద్వారా. ఇట్స్ ఎ సింగిల్, ఐ థింక్ ఇట్స్ ఎ సింగిల్ అండి. మంచి బాల్ అండి, మంచి బాల్, చాలా మంచి బాల్ వేసాడు అన్న. ఫస్ట్ ఓవర్ కొట్టించుకున్నా కొంచెం తర్వాత నుంచి మంచి పికప్ అయ్యి మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు. ఓ ఇట్స్ ఎ షాట్ అండి. వైడ్ అండి, వైడ్ వైడ్ అన్న. బా షార్ట్ అండి శామీ అన్న స్పెషల్, ఇది మంచి షార్ట్. మంచి బాల్ అండి.
మంచి కంబ్యాక్. మంచి బౌలింగ్. కొడుతున్నాడు ఎదురా వెళ్ళాడు. క్యాచ్ రా అంజు, క్యాచ్ రా. ఓ మంచి బౌలింగ్ ఆసిఫ్ ధర మంచి బౌల్ అండి. మంచి బౌల్ వేసాడు ఆసిఫ్. మంచి లైన్ ఆసిఫ్ ద్వారా చూడాలి. షార్ట్ అండి, షార్ట్. అది పెద్ద చుక్క, పెద్దది ర్యాపిడ్. మంచి బౌలింగ్ ఆసిఫ్. మంచి బౌలింగ్ అండి ఆసిఫ్ ద్వారా. ఓ ఇట్స్ ఏ బాల్. ఓ ఇట్స్ ఏ వైడ్ అండి. ఇట్స్ ఏ వైడ్ అండి. చూడాలి ఈ బాల్ మ్యాచ్ అయినా మారుతుందా లేదా అని. క్యాచ్ అండి. యూసఫ్ ఓ మంచి బాల్ అండి ఆఫీస్ ద్వారా. ఇట్స్ ఏ ఇక్కడ ఫీల్డర్ ఉన్నాడు సుబాన్. ఇక్కడ మంచి అండి, ఇక్కడ సుబాన్ మంచి ఫీల్డింగ్. మంచి బ్లాక్ అండి ఆఫీస్ ద్వారా. ఇట్స్ ఏ డాట్. ఆఫీస్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు. మంచి ఫుల్ డ్రాస్. ఇట్స్ ఏ డిసైడ్ 4. ఇట్స్ ఏ 4 అండి. ఇట్స్ ఏ డిసైడ్ 4. మంచి బౌలింగ్ అండి ఆఫీస్. ఇప్పటి వరకు మంచి లైన్ లెంత్లో వేసాడు ఆఫీస్. చూడాలి. ఓ ఇట్స్ ఏ సింగిల్. వా అదేం క్యాచ్ అన్న నాయన, మొదటి దెబ్బ అవుతుందా. 6 షార్ట్ గ్యాప్లో అండి. అక్కడ సుబాన్ ఉన్నాడు. ఓ ఇట్స్ ఏ మిస్ ఫీల్డ్. ఇట్స్ ఏ 4. సుబాన్ ఇలాంటి ఫీల్డింగ్ చేయడం చాలా అరుదు. మిస్ చేయడం చాలా అరుదండి, చాలా రేర్గా. 30 balls 33 runs to win. సే ఫుల్ డ్రాస్. బా మంచి ఫీల్డింగ్ అండి. గౌరవం వస్తుంది.
మంచి బౌలింగ్. బా అయిపోయింది అన్న, ఎండింగ్కి వచ్చేసింది. వికెట్ పడితే తప్ప మ్యాచ్ అండి క్లోజ్గా అయిపోయింది. బ్యాట్స్మెన్ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి సుబాన్ ట్రై చేశాడు, కానీ అది ఇట్స్ ఎ వైడ్. ఓ మంచి బౌలింగ్ అండి. కావాలంటే పెట్టుకో, చాలు ఏం కాదు ఉంచుకో. రెండు ఓవర్లు ఎనర్జీ పెట్టుకోండి, లాస్ట్ 2 ఓవర్లు ఉండదు పైన. వాటర్ కావాలంటే బ్యాట్స్మెన్కి వాటర్ వాటర్ సామి 2 ఓవర్లు పెట్టుకో, 2 ఓవర్లు లేదు బయట.
మ్యాచ్ మారిపోతుంది అంతే. క్యాచ్ రావట్లేదు నాకు. ఒకటి రోజు నేను ఉన్నాను నేను. బౌల్డ్ 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 బౌల్డ్. నేను అదే 17. బాలాజీ స్ట్రైక్లో ఆసిఫ్ మంచి లైన్ లెంత్ వేస్తున్నాడు, మంచిగా వికెట్స్ కూడా రాబడుతున్నాడు. చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. లాస్ట్ బాల్ బాలేరా 8 ఓవర్లకి నా 6. ఏం కాదు, వికెట్ కాక అంతే. సూపర్ రా బాలాజీ, అయిపోయింది మ్యాచ్ అయిపోయింది. కూల్గా తీసుకుని ఇంకేం కాదు. 2 6లు ఎంత కీలకమో చాలా బాధగా ఉంటుందండి. వేస్ట్. It's a 4. Vintage cricketers into the finals. Lakeview versus Vintage finals, 2 o'clock.